వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710772020. 2022 సంవత్సరంలో ఇదే రోజు నవంబర్ 12వ తేదీన తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో ఒక దారుణ సంఘటన చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన శ్రీనివాస్ మరియు రూపారాణిల కుమార్తె హారిక ఎవరైతే ఉన్నారో తాను అర్ధరాత్రి వేళ నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా సజీవ దహనమైంది. అయితే ప్రస్తుతం ఆ కేసుకు సంబంధించి ఇప్పుడు కీలక విషయాలు అంటే ఇదే రోజు 3 ఏళ్ల తర్వాత ఇదే రోజు నవంబర్ 12న కొన్ని కీలక విషయాలు ఫోరెన్సిక్ రిపోర్ట్లో వెలుగులోకి వచ్చాయి. తనను తల పగలగొట్టి పెట్రోల్ పోసి అంటించారనే ఒక విషయాలు బయటకు వచ్చాయి. అయితే అప్పట్లోనే ఎవరైతే హారిక అమ్మమ్మ తాతయ్య ఉన్నారో వీరు సత్యనారాయణ పార్వతులు అప్పట్లోనే వీరు కొంతమందిపై అనుమానం వ్యక్తం చేశారు. అయితే దానిని పక్కన పెట్టి కొన్నాళ్ళు పోలీసులు అయితే చేతులు దులుపుకున్నారు. ప్రస్తుతం ఈ ఫోరెన్సిక్ రిపోర్ట్కి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హారికకు సంబంధించి తలను పగలగొట్టి తనను మంటల్లో కాల్చి సజీవ దహనం చేసినట్లయితే ఫోరెన్సిక్ రిపోర్ట్ అయితే వచ్చింది. ప్రస్తుతం అమ్మమ్మ తాతయ్య ఉన్నారు. గతంలోనే వీరు ఆరోపించారు కూడా. దానికి సంబంధించి వీరిని తెలుసుకుందాం. గతంలో మీరు మీ మనవరాలు చనిపోవడంతో కొన్ని ఆరోపణలు చేశారు. అసలు శ్రీనివాస్కి రెండో భార్య మొదటి భార్య ఏది? రెండో భార్య ఎవరి పేరు? రూపారాణి. అంటే మొదటి భార్య మీ కూతురు, ఆవిడ ఎలా చనిపోయింది? ఆవిడ శ్రీనివాసే. చిన్నపిల్ల ఉందని నేను పిల్ల అయిపోతుంది కదా అని పిల్ల మనకి ఎత్తాడన్న ఉద్దేశంతో మేము కేసు పెట్టలేదు. దాని కారణంగా అది ఆలోచన తీసుకుని మా అతి మీద డావా వేసి మొత్తం మీద కేసు మాఫీ చేస్తా చూసారు. ఇది డబ్బులు రెండో పెళ్లి చేసుకున్న తర్వాత రూపారాణి ఇద్దరు కలిపి చేశారు. 3 ఏళ్ల తర్వాత ఇదే రోజు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమెను పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారండి. మీరు అప్పట్లోనే వారి ఇద్దరిపైన అనుమానం వ్యక్తం చేశారు. పెడితే అదేం మనకేమి ముందుకు రానివ్వలేదు. పోలీసు వారిని నొక్కేశారు. కార్మూర్ నాగేశ్వరరావు నొక్కేసి వైసీపీ పార్టీ ముందరకు రానివ్వలేదు. ఇది వైసీపీలో మహిళా మండలి అధ్యక్షురాలంట రెండో భార్య. దాని గురించి దాని మాటే చనమనయింది. అంటే వ్యసనాలకు మీ అల్లుడు వ్యసనాలకు బానిస అవడంతో మీ కుమార్తె ఆమెను అతను కోడి పందాలు పేకాట్లు ఇలాంటి వాటికి అలవాటు పడిపోయి ఏమంటే మనకి ఇవ్వలేదు. ఇవ్వకుండా మా ఆతి మీద కూడా డాబా వేసాడు. ఆ యాతి వచ్చేద్దని ఈ పిల్ల ఆతి కోసం. మనవరాలు హారిక ఎప్పుడు మీతో మాట్లాడలేదు? ఇక్కడికి వచ్చేది మాట్లాడలేదు. మాకు మాట్లాడలేదు అసలు. మాకు ఇమ్మన్నాం. మేము దత్తత కూడా చేసేసుకుంటా అన్నాం. ఎప్పుడు దాకా పెంచాను నేను ఇవ్వనన్నాడు. మీరు అప్పట్లోనే వీరిద్దరిపై కూడా అనుమానంగా చెప్పారు. ఆయన పోలీసులు అప్పుడు పట్టించుకోలేదు. పోలీసు వారు పట్టించుకోలేదు అసలు. ఇప్పుడు ఏం కోరుకుంటున్నారు? మీకు న్యాయం పూర్తిగా అరెస్ట్ చేసి రేపు వద్దని ఇంకో పిల్లకి జరగకుండా ఉండాలంటే అది న్యాయం చెయ్యాలి. చచ్చిపోయి మీ మనవరాలకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. మీరేం చెప్తారమ్మా? గతంలో మీరు ఆరోపించారు మీ అల్లుడిపై. ఇప్పుడు అదే విధంగా జరుగుతున్నట్టు సమాచారం ఉంది. ఇద్దరిని కూడా అదుపులో తీసుకున్నారు. ఏం చెప్తారు? అవునండి. అది మామూలుగా భోజనంలో ఇది మత్తు పదార్థం కలిపి తర్వాత తలపై కొట్టి రాటితో కొట్టండి. తర్వాత నట్టుగా వచ్చిందండి. కిరసనాలు పోసి పెట్రోల్ పోసి కొద్దిగా పక్కాగా కాల్చేసిందండి. అసలు పిల్ల ఇది వేరే ఏదో చెప్పారు కానీ కారణాలు, కానీ పక్కాగా భార్యాభర్తలు ఇద్దరు ఆలోచించండి. ఈ విధంగా ఆస్తి కోసం ఇలా చేశారండి ఇద్దరు కూడా. అంటే పోలీసుల అదుపులో ఉన్నట్లు సమాచారం. ఇద్దరు కూడా మీకు ఏం న్యాయం అంటే వాళ్ళకి ఏం జరిగితే మీకు న్యాయం జరుగుతుంది అనుకుంటున్నారు? వాళ్ళకి పక్కాగా ఇది జైలు శిక్ష పడాలండి, బయటకు రాకుండా. మళ్ళీ వేరే ఎవరు ఇతరుల అమ్మాయికి ఎవరికి కూడా అమ్మాయిలకి ఎవరికి కూడా అలా అన్యాయం జరగకుండా ఉండాలి. అంటే దీంట్లో రాజకీయ కోణం కూడా ఉందని మీరు అనుమానిస్తున్నారా? కార్మూర్ నాగేశ్వర హస్తం పూర్తిగా ఉందండి బలంగా వీళ్ళ వైపు. అందుకే పోలీసులు 3 సంవత్సరాల నుంచి కూడా మాకు న్యాయం జరగలేదండి. అప్పుడు ఆ వైసీపీలో ఉండగా హస్తం ఉన్నట్లు మీరు ఎలా చెప్పగలరు? అదే పార్టీ చెందిన రూపారాణి అందులో మహిళా మండలి అధ్యక్షురాలండి. వాళ్ళు కూడా అదే పార్టీ. దాని గురించి మాకు అసలు న్యాయం జరగలేదండి. వైసీపీ పరిపాలనలో మాకు అసలు పోలీసులు మమ్మల్ని పట్టించుకోలేదండి. తిరగడమే కానండి. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి తిరగడమే కానీ అసలు మాకు ఫారెన్సిక్ రిపోర్ట్ కూడా మాకు రానివ్వలేదండి. మాకు పోలీసుల వల్ల ఎవరు అధికారుల వల్ల కూడా మాకు న్యాయం జరగలేదండి అసలు. కానీ ఇప్పుడు హైకోర్టు నుంచి ఆదేశాలు రావడం వల్ల మాకు ఇప్పుడు పోలీసులు కదిలింపబడి ఇప్పుడు మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నానండి అధికారుల ద్వారా.
ఇది ప్రస్తుతం ఇదే రోజు ఘటన జరిగింది, ఇదే రోజు ఫోరెన్సిక్ రిపోర్ట్ కూడా వెళ్ళలోకి వచ్చింది. అయితే ఈ ఫోరెన్సిక్స్ రిపోర్ట్లో అయితే ఆమెను తల పగలగొట్టి పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారని ఒక రిపోర్ట్ అయితే వచ్చింది. దీనికి సంబంధించి ఆ సమయంలో సవతి తల్లి రూపారాణితో పాటు శ్రీనివాసులు ఉన్నారు కాబట్టి వారిద్దరిని కూడా నిందితులుగా చేర్చారు. ప్రస్తుతం ఇదైతే గొడవ అయితే సద్దుమణిగినట్లే ఉంది, ఎందుకంటే సవతి తల్లితో పాటు తండ్రిని కూడా అదుపులు తీసుకున్నారు. అయితే మొదటిగా ఎవరైతే ఉన్నారో సత్యనారాయణ పార్వతీల మొదటి కుమార్తె ఎవరైతే ఉన్నారో తను శ్రీనివాసును వివాహం చేసుకున్నారు. అయితే శ్రీనివాస్ వ్యసనాలకు బానిస కావడంతో ఆమెను ఇది మందలించడంతో ఆమెను కూడా చంపేశారని వీరు ఆరోపిస్తున్నారు. అనంతరం రెండో పెళ్లి కూడా చేసుకున్నారు. రెండో పెళ్లి చేసుకున్న తర్వాత ఆస్తి కోసం కుమార్తె హారికకు మైనార్టీ తీరిన తర్వాత ఈ విధంగా చేశారైతే వీరు ఆరోపిస్తున్నారు. అప్పటి నుంచి కూడా ఇద్దరిపై సవతి తల్లి తండ్రిపై వీరిద్దరు కూడా అనుమానం వ్యక్తం చేసినప్పటికీ కూడా పోలీసులు ఎక్కడ కూడా పట్టించుకోలేదని, వైసీపీ ప్రభుత్వంలో ఎవరు పట్టించుకోలేదని వీరు చెప్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడైతే ఇద్దరిని కూడా అదుపులో తీసుకోవడంతో కేసులో ప్రధాన నిందితులుగా వీరు ఉన్నారు కాబట్టి వీరిద్దరిని కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ పోలీసులు అదుపులో ఉన్నారు కాబట్టి వారిద్దరికీ కూడా శిక్ష కఠినంగా వేయాలంటూ కూడా అమ్మమ్మ తాతయ్యలు అయితే కోరుకుంటున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.